హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఎవ్రీ మంత్ నేను తీసిన పిక్స్ అనమాట ఇవి వచ్చేసి. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మేమైతే హాల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, వీడియో మొత్తం చూడండి. అండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా చెప్తాను. అండ్ చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ ఎంట్రీ కానీ ఇంకా ప్రతి ఒక్కటి అక్కడ చాలా బాగా స్పెషల్గా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఎంట్రీ వచ్చేసి ఇలా అయిపోయిందనమాట, సింపుల్గా. అండ్ మేము అనుకున్న దానికంటే బాగానే జరిగింది అనేసి అనిపించింది నాకైతే. అసలు అవేజం అనిపించింది అసలు. అండ్ ఇలా ఉందన్నమాట, డెకరేషన్ అయితే ఇలా ఉంది. అండ్ మా అవుట్ఫిట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ హాల్లో మనకు వచ్చేసి అన్నీ ఉంటాయండి. ఇలా రిష్విక్ అనేసి మనం ముందే డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు సెట్ చేసి పెడతారనమాట. మేమైతే ముందే డీటెయిల్స్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా బాబు నేమ్ అన్నీ ముందే ఇచ్చేసామన్నమాట డీటెయిల్స్. సో వాళ్ళు ఫస్ట్ బర్త్డేనా సెకండ్ బర్త్డేనా అనేసి సెట్ చేసి పెడతారు. ఇంకా మేమైతే బర్త్డే పార్టీలో అయితే మునిగిపోయాము బాగా. ఇంకా బర్త్డే ఇంకా క్లిప్స్ అన్నీ స్టార్టింగ్లో వెళ్ళగానే ఇంకా బాబు మళ్ళీ ఇంకా ఏమైనా గోల చేస్తాడేమో అనుకున్నాను మా రిష్విక్ బాబు. బట్ అస్సలు గోల చేయలేదు స్టార్టింగ్లో. ఇంకా అలా చూసుకుంటూ ఉండిపోయాడు. తనకి ఇష్టమైన సాంగ్స్ పెడుతుంటే అలాగే చూస్తున్నాడు. అసలు వీడియో సైడ్ కానీ ఫొటోస్ సైడ్ కానీ అసలు ఫోజ్ ఇవ్వట్లేడు. సో ఈ సాంగ్ అంటే ఇష్టం అనమాట మా రిష్విక్ బాబుకి, చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకైతే అంతా చాలా బాగా నచ్చాయి. చాలా ఉన్నాయి ఇలాంటి హాల్స్, బట్ నాకైతే ఇది చాలా నీట్గా అండ్ మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఎవరికైనా డీటెయిల్స్ దీని గురించి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోని ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది. సో అస్సలు ఫంక్షన్స్ అనేసి మ్యారేజెస్ అనేసి అస్సలు అవ్వట్లేదు. సో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఈ వీడియో కూడా చాలా డేస్ అవుతుంది. 17th బర్త్డే యాక్చువల్ బాబుది, ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది, బర్త్డే పార్టీ. అండ్ మేమైతే ఇంకా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే మేము సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఇంకా రిషికి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. అండ్ ఇవైతే లైఫ్ లాంగ్ మెమొరీస్ అయితే ఉంటాయి వాళ్ళకి. పెద్ద గ్రాండ్గా చేయలేకపోయినా ఈ మాత్రమైనా చేశాము అన్న ఫీలింగ్ అయితే మాకుందనమాట. సో ఇదే మాకు చాలా ఎక్కువ అనేసి అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మా అవుట్ఫిట్స్కి డెకరేషన్కి బాగా సెట్ అయిపోయింది. అండ్ కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఎంత హ్యాపీగా అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ బాబు అయితే చాలా డిస్టర్బ్ చేస్తాడేమో అనేసి అనుకున్నాను. బట్ అస్సలు డిస్టర్బ్ చేయలేకుండా హ్యాపీగా చాలా కూల్గా కేక్ కూడా కట్ చేశాడు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో. అండ్ పార్ట్ 2 వీడియోలో మా డ్యాన్సెస్ ఇంకా అన్నీ ఫొటోస్ పిక్స్ అన్నీ షేర్ చేస్తాను. నాకు ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట, టైమింగ్ సెట్టింగ్ అవ్వట్లేదు. సో అందుకనేసి లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అన్నీ. ఇంకా చాలా ఉన్నాయి అప్లోడ్ చేసేటివి. ఇంకా కేక్ కూడా నేను తినను అనట్లేడు మా బాబు, ఇంకా తినేస్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో మాత్రం ఇంకా కొద్దిగా డల్ అయిపోయాడనమాట. ఇంకా మా మమ్మీ డాడీ అందరం అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము ప్రజెంట్ అయితే. ఇంకా ఎంత హ్యాపీగా అంటే అసలు నేను చాలా డేస్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ బర్త్డే మూడ్ వచ్చేసి నన్ను మొత్తం చేంజ్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా సిస్టర్స్ అయితే ఇంకా పిక్ అయితే దిగేసాము. ఇంకా మా డాడీ అయితే
మా రిషిక్ బాబుకి అయితే ఇంకా గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో చూడండి గోల్డ్ రింగ్ అనమాట. సో క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది, నైస్గా ఉంది. రింగ్ కూడా డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ పిల్లలకి ఇంతే కదా, ఇంకా అమ్మమ్మ తాతయ్య అంటే కంపల్సరీ వాళ్ళ హ్యాపీనెస్, పిల్లల హ్యాపీనెస్ ఏమైనా హ్యాపీనెస్ అనేసి ఇంకా వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలా సెలబ్రేషన్స్ అయితే ఇలా అవుతున్నాయి. సో వీడియో కూడా కంటిన్యూ అవుతుంది చూడండి. మొత్తం వీడియో వచ్చేసి ఇంకా చిన్న ఫింగర్స్కి ఇలా రింగ్ పెడితే ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడో, అసలు చాలా క్యూట్గా అనిపిస్తున్నాడో మా బాబు. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో తప్పకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. హాల్ డీటెయిల్స్ కావాలన్నా, ఎక్కడ చేసామని కావాలన్నా, అండ్ మా డ్రెస్సింగ్ అవుట్ఫిట్ గురించి అయినా, కాస్ట్యూమ్స్ గురించి అయినా, ప్రతి ఒక్క దాని గురించి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. నేను వీడియో చేయకపోయినా రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఇంకా మా చిన్న చెల్లి అయితే తను ఒక స్మాల్ డ్రెస్ అయితే తనకి ప్రొవైడ్ చేసింది. ఎంత ఎక్సైటింగ్ అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా మిడిల్ చెల్లి ఇంకా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ గిఫ్ట్ ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేసేసి వాళ్ళు కూడా ఫొటోస్ దిగేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా మరిది వాళ్ళనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ వనీన, మా హస్బెండ్ తర్వాత సెకండ్ మా మరిది గారు. అండ్ వీళ్ళు కూడా ఫొటోస్ ఇంకా దిగేశారనమాట. అందరం కలిసి ఇలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మొత్తానికైతే. అండ్ ఫొటోస్ మీకు అక్కడే కావాలంటే అక్కడ కూడా తీయించుకోవచ్చు. ఇంకా నేను పార్ట్ 2 వీడియోలో అయితే నేను స్టిల్స్ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. వీడియో మొత్తం ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి తీయలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, సో మా లాస్ట్ బ్రదర్ అనమాట, మా హస్బెండ్ వాళ్ళ లాస్ట్ బ్రదరు. మొత్తం 3 మెంబర్స్ అనమాట వీళ్ళు. సో లాస్ట్ బ్రదర్ అనమాట తను వచ్చేసి. ఇంకా మేమైతే కాసేపు అయితే ఇంకా బాబుకి రెస్ట్ అయితే ఇచ్చాను నేనైతే, ఇంకా మళ్ళీ ఏడుస్తాడేమో అనేసి. ఆ టైంలోపు ఇంకా రిషాంక్ అయితే ఇంకా స్టిల్స్ అనమాట, రిషాంక్కి స్టిల్స్ అయితే దించుతున్నారు. ఇంకా రిషాంక్ కూడా స్టిల్స్ దించుతున్నారు. ఇంకా రిష్విక్ బాబు అయితే ఎవరి దగ్గర కూడా ఉండట్లేడు, అందరి దగ్గర ఏడుస్తున్నాడు. ఓన్లీ డాడీ కావాలి అనేసి మాత్రమే అంటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు. ఇంకా నా దగ్గర కూడా అస్సలు ఉండట్లేడు, ఏడుస్తున్నాడు. ఇంకా అందుకనేసి వాళ్ళ డాడీ దగ్గరే ఉంచాము. ఆల్మోస్ట్ 95% వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు. వాళ్ళ బాబాయ్ ఎవరు ఎత్తుకున్నా వెళ్ళలేరు. అదేంటో ఫస్ట్ బర్త్డే అంటే పిల్లలు అలాగే చేస్తారేమో మేబీ. మేము కూడా కొన్ని స్టిల్స్ అయితే ఇక్కడ దిగాము, చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలతో సరదాగా దిగాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో తనకి సింగిల్గా, మా బాబుకి సింగిల్గా కూడా చాలా చేసాము. నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీలింగ్తో ఉన్నాడు. కాసేపు లాస్ట్ మూమెంట్లో మాత్రం ఇలా ఏడ్చాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మరుదులు అనమాట, అందరు కలిసి అయితే ఫొటోస్ అయితే వీళ్ళైతే ఇంకా సెల్ఫీస్ ఫొటోస్ అన్నీ ఇంకా అందరం కలిసి దిగామన్నమాట. ఇంకా ఇప్పుడు రిషాంక్ అయితే స్టిల్స్ అయిపోయాయి. ఇంకా రిష్విక్ బాబు చూడండి, రిష్విక్ బాబునైతే ఆడిస్తున్నాడనమాట. వీళ్ళిద్దరు కొంచెం ఇంటి దగ్గర బాగా ఆడతారు కాబట్టి అక్కడ కూడా హాల్లో ఆడతారేమో అనేసి కాసేపు కింద వదిలేస్తే చూడండి ఎంత క్యూట్గా వాళ్ళ అన్నయ్య చెప్తే చూడమంటే చూస్తున్నాడు అసలు సైలెంట్గా. సో ఇద్దరు చాలా లైక్ చేస్తారనమాట. రిష్విక్ అండ్ రిషాంక్ ఇద్దరు చాలా బాగుంటారు, చాలా ప్రేమ రిషాంక్కు రిష్విక్ పైన. సో ఇంకా ఇలా కాసేపు వదిలేస్తే కింద ఆడుకుంటాడు అనేసి వదిలేసాము. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే సైలెంట్గా ఉంటున్నాడు. సో ఇలా కూడా మేము ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా అనిపించింది.
సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి నా దగ్గర అసలు 1 మినిట్ కూడా ఉండట్లే అసలు. అదే వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉంటున్నాడు. అదేంటో డే మొత్తం నా దగ్గరనే ఉంటాడు, కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు అసలు. అండ్ మొత్తానికైతే మా పిల్లలతో చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఎలా అవుతుందో అనుకున్నాను, బట్ చాలా బాగా జరిగింది. అండ్ మీకు నచ్చితే కూడా మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి. సో పిక్స్ అండ్ ఇంకా నేనైతే షేర్ చేస్తాను మీతోటైతే. సో తప్పకుండా పార్ట్ 2 వీడియోలో అయితే చూస్తారు మీరు అవన్నీ. అండ్ నేను డ్రెస్ అవన్నీ డీటెయిల్స్ కూడా పార్ట్ 2 వీడియోలోనే చెప్తాను. సో వీడియో లెంత్ అయిపోతే కూడా బాగుండదు. అండ్ మా సిస్టర్స్ ఇద్దరు ఎత్తుకుంటే కూడా అస్సలు ఉండట్లే వాళ్ళ దగ్గర కూడా. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా కాసేపు వదిలేసామన్నమాట ఇలా. అండ్ ఇక్కడ కూర్చోడానికి సోఫాస్ అన్నీ బాగున్నాయన్నమాట. ఇంకా అక్కడ ఆడుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి తను కొంచెం మళ్ళీ మిల్క్ తాగించిన తర్వాత ఆడుకున్నాడు కాసేపు కింద. చాలా క్యూట్గా అనిపించింది అసలు. ఇంత బాగా సపోర్ట్ చేస్తాడు బాగా అనేసి మాత్రం మేమైతే అనుకోలేదు. ఎంత ఏడుస్తాడో అసలు అనేసి అనుకున్నా. మెయిన్గా డ్రెస్ కోసము డైలీ వీళ్ళకి స్మూత్ క్లాత్ డ్రెస్సెస్ వేసాం కదా మనము. సో నెక్స్ట్ ఇప్పుడు సడన్గా ఇలాంటి డ్రెస్సెస్ అనేసరికి ఉంచుకుంటాడో లేదో అసలు అనేసి అనుకున్నాను. బట్ బాగానే కోఆపరేట్ చేశాడు. బాగానే కాదు 75% కోఆపరేట్ చేశాడు మా బాబు అయితే. చాలామంది పిల్లలు ఎంతమందినో చూస్తుంటాను, చాలా ఏడుస్తారు, కానీ చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చాలా బాగా ఆడుకుంటున్నాడు. చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఇలా ఉంటే పిల్లలకి ఇంకా మా బాబుకి అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు ఇలా చేశాను అనేసి. అండ్ మా పిల్లల హ్యాపీనెస్ ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే, మా పిల్లల హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అనమాట. సో అందుకే అనమాట ఇంత హ్యాపీగా ఉన్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు, తర్వాతే నేను అయినా మా హస్బెండ్ అయినా ఇద్దరం మెయిన్గా ప్రిఫరెన్స్ అయితే పిల్లలకి ఇస్తామన్నమాట. ఆల్మోస్ట్ అందరూ పేరెంట్స్ కూడా పిల్లల సంతోషమే వాళ్ళ సంతోషం అనుకుంటారు. అండ్ ఇంకా హాల్ ఒకసారి చూసేయండి, ఇలా మనకి హ్యాపీ బర్త్డే అనేసి వస్తుంది. అండ్ నెంబర్ 1 or 2 అనేసి వస్తుంది. అండ్ మనము అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏసీ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మనము ప్రీ బర్త్డే షూట్ చేస్తే మనము స్క్రీన్లో అయితే మనము అవి పిక్స్ కూడా మనము అప్లోడ్ చేసేసుకోవచ్చు. మనకే ఇస్తారనమాట అన్నీ విత్ ఏసీతో. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట హాల్ వచ్చేసి. ఇంకా చాలా బాగా ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి మూమెంట్ అసలు ఎప్పుడు వస్తుందో ఇంకా నా లైఫ్లో చెప్పలేము. అండ్ అంటే పిల్లలతో ఇలా నేను చాలా అన్నీ చేశాను, కానీ చిన్న బాబుతో ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీళ్ళ రిషి అయితే చూడండి, ఇద్దరైతే ఇంకా వాళ్ళ బాబాయ్, ఇంకా వాళ్ళ డాడీ, ఇంకా రిషి బాబు వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ మా డ్యాన్స్వి అందరం కలిసి కూడా చేసాం. అవి కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే పార్ట్ 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.